హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఆనియన్ చట్నీ అండి. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. రండి ఈ ఆనియన్ చట్నీ ఎలా చేయాలన్న ప్రాసెస్కి వెళ్ళిపోతాం. ఆనియన్ చట్నీ చేయడానికి కోసం కడాయిలో ఒక గిన్నె పెట్టేయండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా నువ్వుల ఆయిల్ తీసుకుంటున్నా. ఈ ఆయిల్లో మనం 1 కప్ అంతా స్మాల్ ఆనియన్స్ వేస్తున్నామండి. ఇది కొలత వచ్చి 250 గ్రామ్స్ ఉన్న కప్లో 1 కప్ నేను తీసుకుంటున్నా. మనం చేస్తున్న ఆనియన్ చట్నీలో 1/3 కప్ ఆఫ్ వెల్లుల్లి వేసుకోవాలండి. అప్పుడే ఈ చట్నీ రుచి అన్నది భలే వస్తుంది మనకు. ఖచ్చితంగా స్మాల్ ఆనియన్స్ వేసి మనం చట్నీ చేసినప్పుడు వెల్లుల్లి అన్నది వేయాల్సిందే అండి. ఇక్కడ 1 కప్పు 250 గ్రామ్స్ మనం ఉన్న 1 కప్పు అంతా స్మాల్ ఆనియన్స్ తీసుకున్నాము. 1/3 కప్ ఆఫ్ వెల్లుల్లి తీసుకున్నామండి. ఇవి రెండు వేసి బాగా వేపినాక ఒక 1 టేబుల్ స్పూన్ అంతా కరివేపాకు వేస్తున్నా. ఒక చిన్న పీసు చింతపండు, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, దీంతోపాటు కారంకు తగినట్టు ఎండుమిరపకాయ. నేనైతే ఇక్కడ 6 ఎండుమిరపకాయ వాడుతున్నాను. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి. దీంతోపాటు ఈ చట్నీకి సరిపడ ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి. మనం వేసిన అన్ని సామాన్లు ఫ్రై అయిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసి ఇది చల్లారించండి. చల్లారించిన తర్వాత ఇది మిక్సీకి వేసి మనం చట్నీ చేసుకుంటామండి. మనం ఫ్రై చేసింది చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి చట్నీ రెడీ చేసుకోవాలండి. చూడండి, మనకి ఇక్కడ సూపర్గా ఆనియన్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ చట్నీకి సింపుల్గా ఒక పోపు వేసుకోవాలండి. పోపు వేయడానికి కోసం ఇక్కడ పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ తీసుకుంటున్నా. ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు గింజలు వేస్తున్నానండి. మనం వేసిన పోపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కరివేపాకు యాడ్ చేయాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం చట్నీలో వేయాల్సిందే. ఇక్కడ చట్నీలో పోపు వేస్తే సూపర్గా మన ఆనియన్ చట్నీ అన్నది రెడీ అయిపోయింది. ఈ చట్నీ అన్ని టిఫిన్స్తో బాగుంటుందండి. మీరు కూడా ఈ విధానంగా ఒక్కసారి ఆనియన్ చట్నీని ట్రై చేసి చూడండి. టేస్ట్ భలే ఉంటుందండి. ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.